పల్నాడు జిల్లా గోరక్ష ప్రముఖ అండి. నేను బాధ్యతలు తీసుకొని 9 నెలలు అవుతుందండి. ఇంతకుముందు 3 సంవత్సరాలు పరిషత్తులో పనిచేసాము. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, మనం నర్సరావుపేట కలెక్టర్ గారి ఆఫీస్కి క్రోసూరు మండలం మార్కెట్ యార్డ్ సంతలో గోవుల్ని కాళ్ళు ఇరక్కొట్టి కంటైనర్ డబ్బాలు వేసి కుక్కి తీసుకెళ్ళి తబేళాలకు తరలిస్తున్నారు సార్. దాని మీద కలెక్టర్ గారికి తెలిసి ఒక అర్జీ ఇచ్చాము. లోకల్లో తహసీల్దార్కి, సిఐ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాము. సర్పంచులకు కూడా గ్రామాన మేము వినతి పత్రాలు మా కమిటీల ద్వారా జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టామండి. సిబ్బంది కూడా మామూలు మత్తులు పట్టించుకోకుండా గోవుల్ని బయట పెట్టడం, రాత్రికి రాత్రి తీసుకురావటం, డబ్బా లారీలు వేయటం, తీసుకెళ్ళి కబేళాలకు తీసుకెళ్ళటం. నా ప్రస్తుతానికి క్రోసూరు మండలంలో ఆవులూరుపాలెం దగ్గర 2 షెడ్లు వేశారు. ఆ షెడ్లలో కూడా విడివిడిగా రైతుల పేర్లతోటి గోవులు కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఆ షెడ్లో పెట్టడం, 30-40 కాగానే ఒక బండి ఎత్తేయటం, ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర గుళ్ళపల్లి దగ్గర కూడా అటువంటి కార్యక్రమం జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము మా కుర్రోళ్ళు కూడా కమిటీ కార్యకర్తలు కూడా విశ్వ పరిషత్ కార్యకర్తలు వీళ్ళు చూపించారు. అక్కడ కూడా దాదాపుగా వాళ్ళ వ్యాపారం సంవత్సరానికి 5 కోట్ల నుంచి 10 కోట్ల గోవుల వ్యాపారం జరుగుతూ ఉందండి. అక్రమంగా వాటిని చంపటం, ఇరగొట్టడం, లారీలు కుక్కటం, నైట్కి తీసుకెళ్ళి ఈ రకంగా దుర్మార్గం చేస్తున్నారు. గోవుని రక్షిస్తే భూమిని రక్షించినట్టే, భూమిని రక్షిస్తే మానవ రక్ష. గోరక్షే భూరక్ష, భూరక్షే మానవ రక్ష. సకల దేవతల స్వరూపమే గోమాత అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేమంతా రైతులకి సహకరించి ఎడ్లను కూడా ఉచితంగా మేము మా గోశాల ద్వారా రైతులకి ఉపాధి ఉండటం కోసం ఎడ్లను ఉచితంగా ఇచ్చి వాళ్ళ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడేటట్టు వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మేము మా కార్యక్రమాలు మేమంతా తీసుకెళ్తూ ఉన్నామండి. మా ప్రతి మండలంలో కూడా మాకు కమిటీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కమిటీలు వేసాము. ఖచ్చితంగా గోవుల్ని రేపు బక్రీద్ పండుగ వస్తూ ఉంది. అంటే ఒక పండుగనే కాదు, జనరల్గా ఇది నిత్యం జరుగుతూ ఉంది. ఒక పండుగ గురించి అని కాదు, ఈ టైంలో కొంచెం ఎక్కువగా జరిగే పరిస్థితి. మా సంతలో క్రోసూరు దగ్గర బాగా ఎక్కువగా 3,000-4,000 గోవుల్ని ఈ నెల 2 నెలల్లోనే తీసుకెళ్లారు సార్. దీనికి తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ మార్కెట్ యార్డు సిబ్బంది, దళారులు, వ్యాపారస్తులు, వాళ్ళ బ్రోకర్లు, మధ్య బ్రోకర్లు పెట్టుకొని వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. గత 5-6 నెలల నుంచి ఎక్కువగా జరుగుతుంది. అంతకుముందు కూడా జరుగుతూ ఉంది. ఈ మధ్య ఎక్కువ చేశారు. ఈ కొన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయని ఆ పండుగలను ఉద్దేశించుకొని వాళ్ళు ఎక్కువ వ్యాపార రీతిలో చేసుకుపోతూ ఉన్నారు. కనీసం మానవతా విలువ లేకుండా వాటిని గోవుల్ని మరి ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. దీని మీద ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులని ఆదేశించాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నారు. యానిమల్ క్రూయాలిటీ ప్రొవిజన్ ప్రకారం యాక్ట్ కూడా మేము యాక్ట్కి సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చాము, సార్కి అర్జీ ఇచ్చాము. దాన్ని కూడా కలెక్టర్ గారు కూడా స్పందించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సార్. జై గోమాత.